కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆమోసు గ్రంథం నుండి మనం పాఠాలు వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆమోసు గ్రంథం నుంచే మనం ఆలోచించబోతున్న విషయాన్ని ఆలోచిద్దాం. ఆమోస్ చేసిన 3వ ప్రసంగం. మూడవ ప్రసంగం 5:1 నుండి 6:14 వరకు ఈ ప్రసంగం ఉంది. ఈ ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం. అయితే దాన్ని మనం 3 భాగాలు చేసుకున్నాం. మొదటి విషయం ఏంటంటే ఇశ్రాయేలు పరిస్థితిని వివరించాడు ఆమోస్. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత వరస్ట్గా బ్రతుకుతున్నారో మనకు అర్థమైంది. అప్పుడు 2 మొన్న గత వారం ఆలోచించింది. ఆమోసు యెహోవా సెలవిచ్చినది వివరించటం లేకపోతే ప్రకటించటం. దానికి దేవుడు ఏం సెలవిచ్చాడు అది చూసి ఈరోజు ఆమోసు ఇశ్రాయేలీయులకు కలగబోవు ప్రతిఫలమును తెలుపుట. ఆమోసు ఇశ్రాయేలుకు కలగబోవు ప్రతిఫలాన్ని తెలుపుట. అంటే ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడే. అప్పుడు ఆమోసు దాన్ని వివరిస్తున్నాడు. అలా 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా చదువు. 5:2. 5వ అధ్యాయము 2వ వచనం. ఆమె మరెన్నటికీ లేవదెత్తు వాడు ఎవడదో లేక ఆమె భూమి మీద పడి ఉన్నది. అంటే 3వ వచనం కూడా కలిపి 3వ వచనం కూడా చదివాడు. 3వ వచనం. సెలవిచ్చిన దేవన్నా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని పోతుంది. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకుని పోతుంది. ఓకే, ఇక్కడ ప్రతిఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు 1000 మంది బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 100 మంది తప్పించుకొని వస్తారు. 100 మంది వెళ్ళిన వాళ్ళు 10 మంది తప్పించుకొని వస్తారు. దేనికి బయలుదేరతారమ్మా? యుద్ధానికి. 1000 మంది వెళితే ఎంతమంది తిరిగి వస్తారండి అమ్మా? 100 మంది వస్తారట. 100 మంది యుద్ధానికి వెళ్తే 10 మంది తిరిగి వస్తారట. అసలు వాస్తవానికి ఇశ్రాయేలు యుద్ధానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది యుద్ధానికి వెళ్తారో అంతమంది తిరిగి వస్తారు. అంటే ఏ ప్రాణ నష్టం జరగదండి. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. అందుకే వాళ్ళు ఎంతమంది యుద్ధానికి వెళ్తారో అంతమంది తిరిగి వస్తారు. కానీ ఇక్కడేమంటున్నాడంటే ప్రతిఫలం, మీరు 1000 మంది వెళ్తారు కానీ 1000 మంది తిరిగి రారు, 100 మంది వస్తారు. అలాగే 100 మంది వెళ్తారు కానీ 100 మంది రారు. ఎంతమంది వస్తారండి? 10 మంది వస్తారు. దాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందండి? యుద్ధములో 90% నశించిపోవుట.
90%. 1000 మంది వెళ్తారు, కానీ 100 మంది వస్తుంటే 90% ఏమయ్యారు, నశించిపోయారు. 100 మంది వెళ్ళారు, 10 మంది వస్తారు, అంటే 90% ఏమయ్యారండి, నశించిపోయారు. అంటే ఇశ్రాయేలీల్లో 90% నశించిపోతారు. అంటే ఇక్కడ ఏమి కనబడిందంటే క్షీణించటం కనిపించిందండి. క్షీణించటం, ఇశ్రాయేల్ యొక్క క్షీణత కారణం దేవుడే వారు క్షీణించిపోయేటట్టుగా చేశాడు. భౌతికంగా క్షీణ దశలోకి వచ్చారు. ఆ భౌతికమైన క్షీణ దశ ఎందుకు వచ్చిందంటే ఆత్మీయ క్షీణత వాళ్ళలో ఉంది కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం భౌతికమైన క్షీణతను గురించి ఆలోచిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన క్షీణత గురించి ఏమైనా ఆలోచించామా? మునుకున్న ప్రార్థన ఇప్పుడు ఎందుకు లేదు అంటే క్షీణత ఉందన్నమాట. మునుకున్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు, అందుకే ఏదో క్షీణత వచ్చిందండి. మునుకున్న తీవ్రత ఇప్పుడు ఎందుకు లేదు, ఆ క్షీణత అన్నమాట. అలాగని మనకు బాగా వాక్యం నేర్చుకునేవాడిని, మనకు బాగా వాక్యాన్ని హత్తుకునేవాడిని, ఇప్పుడు ఎందుకు లేదు, ఆ క్షీణత అన్నమాట. కానీ ఎవరూ ఆత్మ సంబంధమైన క్షీణత గురించి ఆలోచించమండి. కానీ ఇశ్రాయేలుకి మాత్రం ఇక్కడ మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధంలో 90% నశింపజేస్తాను, నేను నాశనం చేస్తాను. అక్కడ మాత్రం క్షీణించడం కనిపించిందండి. 1000 మంది ఎక్కడ, 100 మంది ఎక్కడ, 100 మంది ఎక్కడ, 10 మంది ఎక్కడ, అంటే అలా క్షీణించిపోతారు ఇశ్రాయేలు. అది వీళ్ళు పొందబోయే ప్రతిఫలం. అని అలా ఒకవేళ వీళ్ళు అనుకోవచ్చు, మేము వీళ్ళని జయించాం, వాళ్ళని జయించాం, వీళ్ళని జయించాం, కాబట్టి వీళ్ళని కూడా జయించేస్తామని అనుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ ఉంది. హాయి పట్టణానికి వెళ్ళారు ఇశ్రాయేలు. హాయి పట్టణం చాలా చిన్నది, ఎరుకో చాలా పెద్దది. ఎరుకోని జయించగలిగారు. ఎరుకో గోడలు కూడా పడిపోయాయి. ఎరుకో గోడలు ఎంత తెలుసండి, 2 బళ్ళు ఎదురు బదురు వెళితే 2 బళ్ళు అంత ప్రాకారం కలిగిన గోడలు, అలాంటి గోడలే పడిపోయాయి. అంత సునాయాసంగా పెద్ద పట్టణాన్ని జయించాం. హాయి పట్టణాన్ని ఎందుకు జయించలేం అనుకొని వెళ్ళిపోయారు. కానీ జయించలేక అక్కడ చాలామంది చనిపోయారు. కారణం ఏంటండి, ఆ యుద్ధంలో దేవుడు లేడండి, ఇశ్రాయేలుతో దేవుడు లేడండి. దేవుడు లేకుండా చేసే ప్రయత్నాలు, దేవుడు లేకుండా చేసే యుద్ధాల్లో అపజయం అండి. మన జీవితాల్లో కూడా దేవుడు లేకుండా ఉండేది ఏదైనా ఉంటే అది అపజయమే. అలా కాబట్టి 90% నశించిపోతారు. 2:5-12 5:12 సారీ 12 కాదండి, 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతెలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేయను. అంటే ఇక్కడ దేవుడు వారి మీద పడి నాశనం చేయను, లేదా నాశనం చేస్తారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ మీద ఎవరైనా వస్తే దేవుడు ఇశ్రాయేల్ మీదకి వచ్చిన వారి మీద ఆయన కోపగించి నాశనం చేసేవాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ మీదే పడతాను అంటున్నాడండి. కారణం ఏంటండి, దేవుని కోపం అంతే. వాళ్ళ మీద పడి వాళ్ళు నాశనం అయ్యేటట్లుగా
వాళ్ళు వాళ్ళు నాశనం అయ్యేటట్లుగా ఉన్నారంటే కారణం ఎవరండి? వాళ్ళేనండి. అంతగా దేవుని కోపాన్ని రేపారన్నాడు. కోపాన్ని రేపకూడదండి దేవునికి. ఇప్పుడు ఒక మనిషి కోపాన్ని ఎప్పుడైనా మనిషి తట్టుకుంటాడండి? అమ్మో ఆయన కోపం ఎక్కువ అండి, ఆయన కోపం వస్తే మనిషి కాదండి, ఆయన కోపం వస్తే అసలు రాక్షసుడు అయిపోతాడండి, ఆయన కోపం ఎవరు చూడలేమండి అని ఇతరుల గురించి మాట్లాడతారమ్మా? ఒకసారి మన గురించి నేను ఇలా కనబడుతున్నానేమో, అసలు నా కోపం వస్తే నేను మనిషిని కాదు. నిజమే, నువ్వు మనిషి వేరు. నిజమే, కోపం మొత్తం మనిషిలో ప్రవర్తిస్తాడా? కాబట్టి ఒక మనిషి కోపాన్ని గురించి మనం మాట్లాడతాం. మరి దేవుని కోపం భయంకరమైందండి. అది తట్టుకోలేదండి మనిషి, తట్టుకోలేదండి. దేవుని కోపానికి ఎవరు లోను కాకూడదండి, లోను కాకూడదు. ఇప్పుడు ఆ కోపం ఎలాంటి పరిస్థితి దారి తీసిందంటే వారి మీద పడి వారిని నాశనం చేసే వరకు ఊరుకోడండి దేవుడు. వాళ్ళు నాశనం అయిపోయే వరకు దేవుడు ఊరుకోడండి. అంత భయంకరంగా మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. అప్పుడు 5:12 అంటే 12 వచ్చినవంత అక్కర్లేదు, 5వ లైన్లో గనుకనే మాట ఉంది. మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. 5:12 మలుపురాళ్లతో కట్టిన ఎండ్లలో మీరుండరు, లేకపోతే ఉండరు. మలుపురాళ్ళు అంటే ఏంటండి? మలుపురాళ్ళు పాలిష్ రాళ్ళండి. గ్రానైట్ సెంటర్ చూసారండి? అవి చాలా పెద్ద పెద్దవి అండి, మనకు తెలియవు. మీరు ఎప్పుడైనా కొన్నిసార్లు ట్రైన్లో చూడండి, ఒక్కొక్క ట్రాక్లో ఒక్కొక్క లేక 2-3 పెద్ద పెద్ద బండ్లను కట్టి పంపిస్తారండి, పెద్దవి అయ్యి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్తో కోస్తారండి, కోసిన తర్వాత పాలిష్ పెడతారండి, చాలా ఖరీదండి. ఇదివరకు ఇక్కడ ఎవరైనా పాలరాయి వేస్తే మేము రాజస్థాన్ తెప్పించామండి, పలానా వాళ్ళు ఊరి నుంచి రప్పించామండి రాళ్ళు అనేవాళ్ళు. అలాగండి. అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుకి అంటున్నారు, మీరు మరుగురాలతో కట్టిన ఎండలో ఉండరు, మీరు ఉండరు అంటే అర్థం ఏంటండి? ఎందుకు ఉండరండి? మీరు చెరకు వెళ్ళిపోతారు కాబట్టి. ఒకవేళ వాటిని బట్టి మీరు ఆనందించచ్చేమో, కానీ మీరు దాన్ని అనుభవించరు, మిమ్మల్ని చెరకు తీసుకెళ్ళిపోతారు, అందులో ఉండరు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక భౌతిక దీవెని సంపాదించుకొని అనుభవించడానికి కూడా దేవుడు ప్రాప్తి ఇవ్వాలండి. అంతేనండి. ప్రసంగిలో మాట అంటాడండి, మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనం ఆనందింపజేసేది దేవుడేనట్టండి. ఒకవేళ తిన్నాం, టేస్ట్ బాగుందని అరగలేకపోతే, ఇప్పుడు ఒక వ్యక్తి తిన్న దాన్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడండి, అది కడుపులోకి వెళ్ళి అది ఇమిడితే ఆనందిస్తాడండి, ఏమన్నా లేకపోతే ఆనందించలేడు. ఆ అవకాశం కూడా దేవుడే ఇవ్వాలటండి. కానీ ఫూలిష్నెస్ మనుషులు ఏంటంటే అది గ్రహించరండి, అందుకే వాళ్ళ జీవితంలో దేవుడు లేకుండానే బ్రతుకుతారండి. కాబట్టి మీరు మలుపురాళ్ళతో కట్టిన ఇంటలో ఉండరు. ఇంకో మాట అన్నాడండి, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. తోటల పండ్ల రసము త్రాగరు. ఆ తోటల గురించి చెప్పిన మాట ఏంటండి? శృంగారమైన ద్రాక్ష తోటలు అన్నాడండి.
అంటే అందంగా ఉండే తోటలు అనమాట. అప్పుడు అందంగా ఉండే ఆ తోటల పండ్ల రసాన్ని యాక్చువల్గా ఒక వ్యక్తి ఏదైనా తోట వేస్తే ఏం చేస్తాడండి, ఆ ఫలాన్ని తినాలనుకుంటాడండి, దాన్ని అనుభవించాలనుకుంటారండి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మీరు శృంగారమైన ఆ తోటలు వేసుకుంటారు, పండ్లు వస్తాయి, కానీ మీరు ఆ రసం త్రాగరు, అంటే దాన్ని అనుభవించరండి. కారణం ఏంటండి? మీరు చెరకెళ్ళిపోతారు, మీ శత్రువులు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు. అంటే దేవునికి ఎంత కోపం వచ్చింది ఇశ్రాయేలు మీద? వచ్చింది. ఇశ్రాయేలు మీద అంత కోపం వచ్చింది. తర్వాత మనం ఆలోచిస్తాం ఎందుకు ఇలా జరిగిందో, తర్వాత ఒక 4 మాటలు ఆలోచిద్దాం. ఓకే, 5:16లో దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో కూడి అయ్యో శ్రమ అందరు, అంగలార్చుటకు వారు సేద్యగాండ్రును పిలుతురు, రోదన చేయి నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలుతురు. ఈ వచనం అర్థమైందమ్మా? ఇప్పుడు మీ మధ్య నేను సంచరించబోతున్నాను అన్నాడండి. ఇప్పుడు దేవుడు సంచరిస్తే అక్కడ ఏం జరుగుతుంది అమ్మా? దేవుడు సంచరించే ప్రాంతం కానీ, దేవుడు సంచరించే కుటుంబం కానీ, దేవుడు సంచరించే జీవితం కానీ ఆనందంగా ఉంటుందండి. సాతాను సంచరించే కుటుంబాలు ఆనందంగా ఉండవండి, సాతాను సంచరించే ప్రాంతాలు ఆనందంగా ఉండవండి, సాతాను సంచరించే జీవితాలు సంతోషంగా ఉండవండి. దేవుడు సంచరిస్తే ఆనందంగా ఉంటుందండి. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలీయులకి సాక్షి గుడారం నిర్మాణం విషయంలో నేను మీ మధ్య నివసించినట్లు సాక్షి గుడారం నిర్మించమన్నాడు. ఇప్పుడు వారి మధ్య సంచరిస్తే దేవుడు, వారి మధ్య ఉంటే దేవుడు ధైర్యం అండి, ఆనందం అండి. కాబట్టి దేవుడు సంచరిస్తే ఆనందం ఉండాలి, దేవుడు సంచరిస్తే ధైర్యంగా ఉండాలి. కానీ ఇక్కడే ఉంటాడండి, అంగలార్పు వినబడుతుంది. నేను మీ మధ్య సంచరిస్తాను, ఆ సంచరించే ఆ పట్టణాలన్నింటిలో అంగలార్పు వినబడతారు. అంగలార్పు అంటే ఏడుపు. అంటే దేవుడు సంచరించే ఆ ప్రాంతాలు ఏమవుతాయి అన్నమాట, నాశనం అయిపోతాయి. ఆ నాశనాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ ఏడుస్తారట. దేవుడు మన బ్రతుకుల్లో సంచరించాలి, అది మనకి దీవెనగా మారాలి, శాపంగా మారకూడదండి ఎప్పుడు కూడా. అప్పుడు సంచరిస్తే రోదన వినబడింది, అంటే ఏడుపు వినబడింది. అప్పుడు ఇంకొక మాట అన్నాడండి అక్కడ, అంగలార్పు వినబడను, వీధులన్నింటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ ఏడిచి శ్రమ అంటారటండి. అంగలాచుటకు వారు సేద్యగాండ్రును పిలుతురు, రోదన చేయ నేర్పగల వారిని అంగలాచుటకు పిలిపింతురు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే 5:16లో అంగలాచుటకు మనుషులను అద్దెకు పిలుతురు. అంగలాచుటకు మనుషులను అద్దెకు పిలుతురు. ఏడవటానికి డబ్బులు ఇచ్చి వచ్చి ఏడవండమ్మా అని పిలుస్తారట. అలాంటిది ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏడవమని చెప్తారు, వాళ్ళు వచ్చి ఏడుస్తారట. అంటే డబ్బులకు కూడా ఏడుస్తారా? అంటే ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు తగ్గట్టు ఏడుస్తాడేమో.
రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తగ్గట్టుగా ఏడుస్తాడేమో, 10,000 ఇస్తే 10,000కి తగ్గట్టుగా ఏడుస్తాడేమో. హైదరాబాద్లో ఆ సంస్కృతి ఉందట. అంటే వీళ్ళు ఏడవరండి, వాళ్ళకి ఏవో డ్రెస్ వేసి కూర్చోబెట్టి అక్కడ ఆ శవాల దగ్గర వాళ్ళకి ఏం బంధుత్వం ఉండదండి, రక్త సంబంధికులు కాదండి, ఆ ఎఫెక్షన్ కూడా లేదు. అంటే వాళ్ళు మనసుతో ఏడరు అన్నమాట. మరి అది ఎలాగో నాకు తెలియదు. వాళ్ళకి డబ్బులు ఇస్తారట, వాళ్ళు వచ్చి ఏడుస్తారు. ఇస్రాయల్ పరిస్థితి అదేనండి, అది ఇక్కడది కాదండి, ఇక్కడదేనండి. అప్పుడు అంగలార్చడానికి అద్దెకి పిలిపించారట మనుషుల్ని, వచ్చి ఏడవండి అని. ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరమో చూడండి. అంటే ఇక్కడ మరి నాకు అర్థం కాలేదు, అంగలార్చడానికి మనుషుల్ని ఎందుకు పిలిపించారంటే ఇంక ఇంట్లో అంగలార్చడానికి ఎవరు ఉండరు అనమాట, అందరూ చచ్చిపోతారు అనమాట అండి. అంత భయంకరమైన ప్రతిఫలం అండి, అంత భయంకరమైందండి. అందుకే ఆ మాట దేవుడైన యెహోవా ఆమోస్ ద్వారా చెప్తున్నాడు. అంగలార్చుటకు వారు సేద్యగానులు పిలుతురు, రోదన చేయి నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపించరు. రోదన చేయడానికి నేర్పు గలవారిని అంటే ఏడవటానికి కూడా ఆ నేర్పు గలవాళ్ళని పిలిపిస్తారట. పిలిపించి ఏడవమని చెప్తారట, ఏడ్చినందుకు డబ్బులు ఇస్తారట. అయ్యి బాబోయ్, హో నాయనో. 5:17 ద్రాక్ష తోటలన్నిట్లో రోదన వినబడును. ద్రాక్ష తోటలన్నిటిలో రోదన వినబడును. ద్రాక్ష తోటలో రోదనము అంటే ఏడ్పు వినబడును. అంటే ద్రాక్ష తోటలో రోదన ఎలాగండి? అంటే దేవుడు సంచరిస్తాడు, దేవుడు సంచరించి ద్రాక్ష తోటలను ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడండి. అప్పుడు ద్రాక్ష తోటలు నాశనం అయిపోతే పంట ఉంటుందండి? అప్పుడు అంత పంట వేసి నాశనం అయిపోతే ఏం చేస్తారండి? ఏడుస్తారా? అదేనండి అక్కడ చెప్పాడండి, అదే చెప్పాడంట. ద్రాక్ష తోటలన్నింటిలో రోదన వినబడను. ఒకవేళ ఆ పంట నాశనం అయిపోతే ఆ పంట చేతికి రాదు, రోదన వినబడద్దని, ఏడుపు వినబడద్దని. అంటే దేవుడే వాళ్ళు ఏడ్చేటట్టు అలా చేశాడన్నమాట. చేయగలడండి దేవుడు. అమ్మా, దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడా? ఆనందాన్ని దుఃఖంగా మార్చగలడా? పరిస్థితిని ప్రతికూలంగా మార్చగలడు, అదే పరిస్థితిని అనుకూలంగా మార్చగలడండి. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చగలడు, అనుకూల పరిస్థితిని ప్రతికూలంగా మార్చగలడండి. ఒకవేళ అంటారు, ఎందుకు అలా చేయాలంటారేమో, సమాధానం చెప్పండి. ఎందుకు ఎలా చేయాలి దేవుడు? ఆయన సార్వభౌముడు, ఆయన సార్వభౌముడు. మనుషులకి అది అర్థం కావాలి. ఈరోజు మనుషులకి సార్వభౌముడు అని అర్థం కావట్లేదే. సార్వభౌముడు అని ఒక వ్యక్తికి తెలిస్తే దేవుడికి సరెండర్ అవుతాడండి. సార్వభౌముడు అని అర్థం కానివాడు, గ్రహించుడు ఏం చేస్తాడంటే దేవుని వాడుకోవడానికి ట్రై చేస్తాడు. మన జీవితంలో దేవుడు వాడబట్టడానికి దేవుడా, దేవునికి మనం సరెండర్ అవటానికి దేవుడా? అలా. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్దామండి. 6, 7 వచ్చిన.
6:7 6:7 కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోకి పోదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనక వారి పట్టణములను వాటిలో ఉన్న సమస్తమును శత్రువుల వశము చేసేదను. శత్రువుల వశము చేయబడును. ఏది శత్రువులు వశం చేయబడుతుంది? వారి పట్టణాలు, వాటిలోని సమస్తము. దేవుడు శత్రువులు వశం చేస్తాడండి. ఇక్కడ శత్రువు ఎవరండి? అమ్మా స్త్రీలు ఎవరని చెప్పండి. ఇక్కడ శత్రువు ఎవరండి? అశ్షూరీయులు. అశ్షూరీయుల్ని ఎవరు అనుమతించారండి? దేవుడు అనుమతించాడు. యోధా వారి మీదకి బబులోని ఎవరు అనుమతించాడండి? దేవుడు అనుమతించాడండి. మాదీ పారసీకులు ఎవరు అనుమతించారండి? గ్రీకుల్ని ఎవరు అనుమతించారండి? రోమిల్ని ఎవరు అనుమతించాడండి? సాతాన్ని ఎవరు అనుమతిస్తున్నారండి? మాట్లాడతలేదు. దేవుడే అనుమతిస్తాడండి. మన జీవితంలో శ్రమలు అనుమతించేది ఎవరండి? దేవుడేనండి. ఇక్కడ శత్రువుల వశం ఎందుకు చేస్తాను అన్నాడండి దేవుడు. అమ్మా ఎందుకు వశం చేస్తానండి? శత్రువుల వశం ఎందుకు చేస్తానండి? దేవునికి కోపాన్ని బట్టి. అసలు మన జీవితంలో ఏదైనా దేవుడు అనుమతిస్తాడంటే ఎందుకు చేసి ఉంటాడండి? ఒకటి కోపమైన ఉండాలి, లేదా మన విశ్వాసానికి పరీక్షనే ఉండాలి. ఆ కోపం ఉన్నప్పుడేమో మారుమనసు పొందాలి, ఆ పరీక్ష అన్నప్పుడేమో ఆ పరీక్షలో మనం నిలవాలి, గెలవాలి. అందుకు దేవుడు అనుమతిస్తాడు. దేవుని దగ్గర ఇది ఒక ప్రోగ్రాం అండి, ఇది ఒక లెక్క అండి. మరి ఎంత అనుమతించినా మారని పరిస్థితి ఉంటుంది. మరి అప్పుడు శత్రువులను అనుమతించాడు, సాతాను అనుమతించాడు, శ్రమను అనుమతించాడు, అయినా మానట్లేదు. అప్పుడు అమ్మా అది కూడా దేవుడు చేసిన కార్యం అటండి. ఒకసారి దశలోని పత్రిక తీయండి. దశలోని పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి, లేకపోతే 9 నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన శృతిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించుట ఎందును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2వ వచనంలో సత్యమును నమ్మక, ఎవరైనా ఒక విషయం చెప్పారు, ఆ సత్యాన్ని మనిషి ఏం చేయాలండి? నమ్మాలండి. కానీ ఆ వ్యక్తికి దుర్నీతి అంటే అభిలాష, చెడంటే అభిలాష.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడటండి, ఓహో ఈ వ్యక్తి మారాలని నేను సత్యం ప్రకటింపజేస్తున్నాను, ఈ వ్యక్తి దిద్దుకోవాలని వాస్తవం ప్రకటింపజేస్తున్నాను, అయినా మారట్లేదు, ఆయన చెడంటే ఇష్టం, చెడంటే అభిలాష, చెడంటే కోరిక, ఓహో అని చెప్పి వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధములు నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి, అభిలాష యందు ఇష్టం కలిగిన వాడిని ఏం చేయాలి, దేవుడు శిక్షించాలి. అది దేవుడు ఏం చేశాడండి, అతను శిక్షావిధి పొందటానికి తాను నమ్మిన అబద్ధంలోనే ఉంచుతాడటండి దేవుడు. ఇది ఎంతమందికి అర్థమైందో తెలియదండి. మారడం, ఒక వ్యక్తి ఆ చెడును మార్చుకోడు, ఒక వ్యక్తి త్రాగుతున్నాడు, మానట్లేదు. కారణం ఏంటండి, ఆ మోసంలోనే బ్రతికేటట్లుగా ఆత్మ పంపించి నువ్వు అలాగే ఉండరు బాబు, అలాగండి. వాడు ఏదో చెడులో బ్రతుకుతున్నాడు, మారట్లేదు. ఎందుకు మారట్లేదు, నువ్వు ఆ చెడులోనే బ్రతకరా అని మోసం చేసి ఆత్మ పంపించాడండి. ఎందుకంటే నువ్వు శిక్ష విధి పొందాలి. ఆ శిక్ష విధి పొందే వరకు ఆ భ్రమలోనే బ్రతుకు, ఆ మోసంలోనే బ్రతుకు, ఆ అబద్ధంలోనే బ్రతుకు అని ఒక ఆత్మ పంపిస్తారనమాట అండి, మోసం చేయ ఆత్మ. ఈ మోసం చేసే ఆత్మ అంటే ఒరే ఎవర్రా తప్పు లేనివాడు, ఎవర్రా పాపం లేనివాడు, ఎవర్రా ఎంజాయ్ చేయలేనాడు, అలా 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 పాపం పరిపక్వమై అప్పుడు కంప్లీట్గా అతను శిక్ష విధించడానికి దేవుడు తీర్మానించుకుంటాడు. అక్కడ దేవుడి న్యాయం ఏంటంటే, నీతి ఏంటంటే, ఆ పాపం అతను పరిపక్వం అవ్వాలి. పాపం పండంటే రాలిపోకూడదు కూడా. అది దేవుని దగ్గర లెక్కలండి. ఈ దేవుని లెక్కలు మనకు తెలియవాలి. అందుకే మనిషి ఆటలాడుకుంటాడండి దేవుడితో, వాక్యంతో ఆటలాడుకుంటాడండి, సంఘంతో ఆటలాడుకుంటాడండి. అలాగండి ఇక్కడ కూడా శత్రువులు వశం చేస్తాడు. ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు, వాటిలో ఉన్న సమస్తాన్ని నాశనం చేస్తాడు. అక్కడ ఒక మాట వాడాడండి, కారణం ఏంటో చెప్పాడండి. ఎందుకంటే వాళ్ళని అప్పచెప్తాడండి కారణం. అమ్మా దానికి ముందు ఇంకో మాట చెప్పాడండి, ఇంకో మాట చెప్పాడు. అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సాహధ్వని గతించును, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు అసహ్యం. ఏంటంటే కారణం, ఒకటి విలాసవంతమైన జీవితం, రెండు గర్వం. అందుకు నేను వాళ్ళు వశం చేస్తాను. మనిషికి గర్వం ఉండకూడదండి, అహం ఉండకూడదండి, కానీ ప్రతి మనిషికి గర్వం ఉందండి. ఏమో నేను ప్రశ్న వేస్తానండి, అంటే ఎప్పుడూ వేస్తాను. మనం గర్వించదగ్గది ఒకటి మన దగ్గర ఏదైనా ఒకటి చూపించండి, నేను దీన్ని బట్టి గర్వించగలను ఒకటి చూపించండి. మరి ఎందుకు గర్వం? నీ డబ్బును బట్టి గర్వమా? ఆ డబ్బు దేవుడు తీసేయగలడా? అంతేనండి. నీ అందాన్ని బట్టి గర్వమా? అందం తీసేయగలడా? మీరు ఎప్పుడైనా యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం చదివితే ఆ యోధా స్త్రీలని తలబోటు చేసేటట్టండి. ఎందుకు తలను బట్టి వాళ్ళు అతిశయించి ఉంటారన్నమాట. అందుకే తలని బోటు చేసేటండి దేవుడు. మనం దేని బట్టి అతిశయిస్తామో దాన్ని దేవుడు తీసేయగలరా? వద్దండి. నీకున్న దేని బట్టి నువ్వు గర్వించద్దు, దేవుడు తీయటానికి ఎంత. ఆ తర్వాత విలాసవంతమైన జీవితం అంటే లగ్జరీ లైఫ్ అంటే మనకి ఇంకా అర్థం కాలేదు. అదికి విలాసవంతమైన జీవితం మనిషిని దేవుణ్ణి దూరం చేస్తుంది. అది మాత్రం తథ్యం 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 కాదు, వాస్తవం. తథ్యం అంటే రమ్మని, వాస్తవం. అందుకే ఎప్పుడు విలాసవంతమైన లగ్జరీ లైఫ్ని కోరుకోకూడదు. ఎప్పుడు కూడా పిల్లలకు కూడా అది ఎక్కించకూడదని తల్లిదండ్రులు, వారి మనసుల్లో కూడా రాకూడదండి.
6వ అధ్యాయం 9-10 వచనం. ఆరో అధ్యాయం 9-10 వచనాల్లో ఒక కుటుంబం మందు 10 మంది మనుషులుండునను వారు చతురు. అంటే పరిస్థితి ఎలా ఉందమ్మా? ఓ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది చచ్చిపోతారట అండి. ఇక వాళ్ళు 10 మంది చచ్చిపోతే పరిస్థితి ఏంటండి? వాళ్ళ గురించి ఇచ్చేవాళ్ళు ఎవరండి? వాళ్ళు సమాధి చేసేవాళ్ళు ఎవరండి? అప్పుడు ఎవరో సమాధి చేస్తారటండి, లేకపోతే ఎవరో కాలుస్తారటండి. వాళ్ళన్న మాటలు చూడండి. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంట్లో నుండి బయటకు కొనుక్కోవటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనకటి భాగమును ఒకను చూచి, ఇంట్లో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడగగా అతడు ఇంకెవరూ లేరను అనెను. అంతటి దాయాది ఇట్లనెను, నీవిక ఏమీ పలకకు కోరకుండము, యెహోవా నామమును స్మరించకూడదు. ఒక చిన్న స్టోరీ చెప్పాడండి. అక్కడ అందరూ చచ్చిపోతారు, ఒక్క కూడా మిగలడం. అప్పుడు సమాధి చేసేవాళ్ళు సమాధి చేశారు. ఆయన వచ్చి ఒక ఆమె వచ్చి ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే సమాధానం ఏంటండి? ఎవరు లేరు, చచ్చిపోయారు. ఎవరూ లేరు, ఒక్కరు కూడా మిగలలేదండి. అప్పుడు వీళ్ళు అంటారటండి, ఇదేమి మాట్లాడుకు, నువ్వు మౌనంగా ఉండు. ఇంకో మాట అన్నాను, యెహోవా నామమును స్మరించొద్దు, యెహోవా నామమును స్మరించొద్దు. ఎందుకంటే ఆ యెహోవా నామాన్ని స్మరిస్తే ఆ యెహోవే కదా ఈ కుటుంబాన్ని నాశనం చేశాడు. అక్కడ అన్నమాట 11వ వచనంలో, ఎలయనగా గొప్ప కుటుంబములు పాడవుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞించున్నాడు. అందరూ చచ్చిపోయారు. అప్పుడు ఎవరైనా మిగిలితే వాళ్ళు ఎవరి దగ్గరికి రావాలండి? అమ్మా, దేవుని దగ్గరికి రావాలండి. అయ్యా, వీళ్ళు దేవుని దగ్గరికి రాకపోబట్టే నశించిపోయారు, వీళ్ళు దేవుని తెలుసుకోకపోబట్టే నిర్లక్ష్యం చేయబట్టి ఇలాగ అయ్యారు, మాకు బుద్ధి వచ్చింది అని దేవుని దగ్గరికి రావాలి. కానీ వీళ్ళేమన్నారండి? యెహోవా నామమును స్మరించకూడదు. ఎరుడు ఇలాంటి మనుషులు ఉన్నారండి. దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్ముకున్నందుకు మనకు ప్రయోజనం ఏంటి? ఇంకో ముక్క అంటున్నారండి ఈ మధ్యన, అందులో బెటరు, వాళ్ళు బతుకులే బాగున్నాయి. ఒకవేళ జరిగింది, అప్పుడు ఏం చేయాలి మనిషి? దేవుని దగ్గరికి రావాలండి. తండ్రి, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు, అంతే తప్ప దేవుని దూరం చేసుకోకూడదా? దేవుని దూరం చేసుకోకూడదా? ఎవరికి నష్టం అండి? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి బిడ్డను మందలించారు. బిడ్డను మందలిస్తే ఆ మందలించిన దానికి బిడ్డ తండ్రి మీద అలుగుతాడండి. అలిగితే ఎవరికి నష్టం అండి? నాకు నీ ఫీజు అక్కర్లేదు, నాకు నీ కూడు అక్కర్లేదు అన్నాడు అనుకోండి, ఎవరికి నష్టం అండి? ఆయనకే నష్టం అండి. అలాగే ఒక వ్యక్తి ఏదైనా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు, మిగతా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం చేయాలండి? ఆ దేవుని దగ్గరికి రావాలండి. దేవునికి దూరం అయిపోకూడదండి. ఏ మనిషి దేవునికి దూరం అవ్వకూడదండి. కానీ అవుతున్నారండి. భవిష్యత్తులో ఎంతమంది అవుతారో కూడా తెలియదండి. ఎంతమంది అవుతారో తెలియదండి. ఇంటిలో ఉన్న వారందరూ నశించురు లేదా చనిపోదురు. ఇంట్లో ఉన్న వాళ్ళు నశించిపోతారు. అప్పుడు చివరి మాట అంటే
5:27లో ఆ మాట ఉంది, 6:14 కూడా ఆ మాట ఉంది. 5:27 చదువుతాం. కాబట్టి నేను దమస్కు పట్టణమును ఆవలకి మిమ్మల్ని చెరగొనిపోదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతారండి? అమ్మా, చెరకు వెళ్ళిపోదురు. అశ్షూరు చెర. ఈయన ప్రవచించిన కొన్ని సంవత్సరాలకే, ఏదో 100 సంవత్సరాల లోపేమో చెరకు వెళ్ళిపోయారు. ఇలాగున ఆమోసు ఇశ్రాయేలు కలబో ప్రతిఫలాన్ని తెలిపాడు. ఏంటి ఆ ప్రతిఫలం? 9 విషయాలు చెప్పాడండి. 1, యుద్ధంలో 90% నశించిపోతారు. 2, దేవుడు వారి మీద పడి నాశనం చేస్తాడు. 3, మలుపురాడుతో కట్టిన ఇళ్లలో మీరు ఉండరు. 4, తోటల ద్రాక్ష తోట శృంగారంతో వేయబడిన తోటల పండ్ల రసం మీరు త్రాగరు. కారణం ఏంటంటే మీకు చెరకు వెళ్ళిపోతారు కాబట్టి. అంగలాచుటకు మీకు మనుషులు లేక, మీ కుటుంబీకులు లేక మనుషులను అద్దెకి పిలిపించి అంగలార్చమని డబ్బులు ఇస్తారు, అద్దెకి పిలుస్తారు. ద్రాక్ష తోటలో రోదన వినబడుతుంది. అంటే దేవుడు సంచరించి ఆ ద్రాక్ష తోట నాశనం చేస్తే పంట ఉండదు, ఏడుస్తారు. శత్రువులు వశం చేయబడతారు. మీ పట్టణాలు శత్రువులు వశం చేయబడతాయి. వాటిలో ఉన్న సమస్తాన్ని నేను శత్రువులు వశం చేస్తాను. శత్రువు నుంచి విడిపించేది ఆయనే, శత్రువును అనుమతించి శత్రువులు బారిన పడేసేది కూడా ఆయన. జాగ్రత్త. ఇంట్లో ఉన్నవారందరూ చనిపోతారు. ఆ స్టోరీ చెప్పాడు. ఎవరైనా మిగిలి ఉన్నారా? లేరు. అక్కడ మాట ఏంటంటే నువ్వు యెహోవాను స్మరించొద్దు. ఎవరండి యెహోవాను స్మరించొద్దు అంటానికి? ఆ మిగిలినోడు దేవుని దగ్గరికి రావాలని. అంతేనా? ఇక్కడ ఈ శత్రు ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఈ ప్రతిఫలానికి అసలు కారణం ఏంటండి? కారణములు. కారణం లేక దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడా? కారణం ఉండే ప్రతిఫలం ఇస్తున్నాడు. ఏంటంటే కారణం? నేను గ్రహించింది ఏంటి తెలుసండి? నిర్లక్ష్యం. ఇశ్రాయేలు ఎవరు నిర్లక్ష్యం చేశారు? దేవుని నిర్లక్ష్యం చేశారు. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. అంటే ఆ నిర్లక్ష్యం దేని బట్టి ఏర్పడి ఉంటుంది? ఆ తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనుషుల్లో కూడా, మనలో కూడా నిర్లక్ష్యం ఏర్పడుతుంది. నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ నిర్లక్ష్యం అనేది ఎలా ఏర్పడుద్ది అంటే, ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక ఆదివారం కానీ, ఒక దేవుని కార్యక్రమం జరిగించే విషయంలోనే కానీ ఏదో విధంగా ఆటంకం, అభ్యంతరం వస్తుంది. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, దేని వల్ల. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ప్రయారిటీ సిస్టమ్ ఉండదు. ఒకవేళ ప్రయారిటీ ఉన్నా దేవుడికి నేను ప్రయారిటీ ఇస్తున్నానా, మనిషికి ప్రయారిటీ ఇస్తున్నా అనేది అక్కడ ప్రయారిటీ ఉండాలండి. దేనికి ప్రయారిటీ? దేవునికా, మనిషికా? దేవుడికా, బంధువులుగా? దేవుడికా, స్నేహితుడిగా? అప్పుడు మనం బాగా వాక్యం ఆత్మీయంగా ఎదిగి ఉంటే, వాక్యం బాగా అందితే ఏం చేస్తామంటే దేవునికే ప్రాధాన్యత ఇస్తాం, మనిషికి ప్రాధాన్యత. వాడు ఎంత గొప్పవాడైనా సరే. స్నేహితుడికి ప్రాధాన్యత, వాడు ఎంత గొప్పవాడైనా సరే. ఓ మనిషికి, బంధువుకి ప్రాధాన్యత, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ప్లీజ్ చేయడం మనిషి, ఆ బంధువుని ప్లీజ్ చేయడము, ఆ
ఆ స్నేహితుని ప్లీజ్ చేయటము జరుగుద్దండి. అప్పుడు మనం దైవ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రారంభమవుతుంది. ఒక్కసారి మన జీవితంలో నిర్లక్ష్యం అనేది ప్రవేశిస్తే రాను రాను దేవుడు అక్కర్లేని జీవితానికి వెళ్ళిపోతారండి మనిషి. అసలు క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి నిర్లక్ష్యం ఎక్కడ స్టార్ట్ అవుద్దమ్మా? క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది అమ్మా? ఆరాధనకి ఆలస్యంగా రావటం అక్కడ స్టార్ట్ అవుద్దండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రెండో స్టెప్ ఏంటంటే, ఇలా అనకూడదు, ఇలా రెండో స్టెప్ ఏంటంటే ఆదివారం మానటం స్టార్ట్ అవుద్ది. మూడో స్టెప్ ఏంటంటే ఇక రావడమే మానేసేటట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది. అదండి నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యానికి ఒకసారి దేవుడు పరీక్షగా అనుమతిస్తాడు, సాతాను శోధిస్తాడు. జాగ్రత్త. వీళ్ళ జీవితంలో కూడా నిర్లక్ష్యం వచ్చింది. 2, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు, దేవుని నిర్లక్ష్యం చేశారు. 2, ఇతర దేశములతో పోల్చుకొని వారిని అనుసరించుట. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో నిర్లక్ష్యం ఏర్పడిందో వీళ్ళు ఎవరితో కంపేర్ చేస్తున్నారండి అమ్మా? ఇతర దేశాలతో పోల్చుకున్నారండి. అంటే ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైపోయిందంటే ఐగుప్తుల్లాగా బ్రతకటం ప్రారంభించారండి. ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆ కనానీల్లాగా బ్రతకటం ప్రారంభించారండి. ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ ఫిలిస్తీన్లతో పోల్చుకోవటం స్టార్ట్ అయింది. ఆ దమస్కు వారితో పోల్చుకోవటం స్టార్ట్ అయింది. ఆ ఎదోమీలతో అమ్మోనీలతో పోల్చుకోవటం స్టార్ట్ అయింది. వాళ్ళతో పోల్చుకొని వారిని అనుసరించడం ప్రారంభించారు. ఈరోజు కూడా మనుషులు అంతేనండి. ఎప్పుడు కూడా మనం ఎవరితో పోల్చుకుంటామండి? ఇతరులతో పోల్చుకుంటామండి, ఇతరులతో కంపారిజేషన్ చేసుకుంటామండి. అందుకే ఎప్పుడు కూడా కొంతమంది ఈ వాట్సాప్స్ వచ్చిన తర్వాత కొంతమంది పెడతా ఉంటారు, నీవుగా బ్రతుకుతున్నప్పుడు సమస్యలు రావు, కానీ నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని అలా బ్రతకాలనుకుంటావో అప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంతేనండి. నీవుగా బ్రతుకు. ఇంకో మాట అంటాను, నువ్వు పోల్చుకునే అలవాటు ఉంటే యేసుతో పోల్చుకొని బ్రతుకు, సమస్యలు వస్తాయా? ఎప్పుడు మనం అనుకోవాలి, ఈ పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో యేసు అయితే ఏం చేస్తాడు అని ఆయనతో పోల్చుకో, ప్రాబ్లం ఉండదండి. కానీ మనం ఎవరిని పోల్చుకుంటామండి? ఇతరులతో పోల్చుకుంటామండి. వాళ్ళు అలా లేరా, వీళ్ళు ఎలా లేరా? ఎక్కువగా కంపేర్ చేసుకునే ఆ అలవాటు మనుషుల్లో ఎవరికి ఎక్కువ ఉంటుందండి? స్త్రీలకా, పురుషులకా, లేకపోతే యవనస్తులకా, ఏ స్టేజ్లో ఉన్నవారు కానీ అమ్మా? యవనస్తులకి. అంతేనా? పొద్దు లేచిన నుంచి 100 మందిని చూస్తారండి. ఆ 100 మంది పరిస్థితులు చూసి ఉంటే వీళ్ళలాగా ఉండాలనుకుంటాడు. అందుకే దేవుని ఇన్ఫ్లుయెన్స్ కంటే, వాక్యం ఇన్ఫ్లుయెన్స్ కంటే ఆ స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుందండి. ఆ స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుందండి. ఎవడైనా వచ్చారే, అసలు నువ్వు ఏట్రా బాబు, నువ్వు అసలు మగోడు కానీ అసలు ఎలా ఉంటాడరా సార్, చూడరా ఈ వయసులో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడో అయిపోయింది. అప్పుడు మనిషి ఇతరులతో పోల్చుకొని వారిని అనుసరించడానికి ట్రై చేస్తాడండి. దీనికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. అలాగే ఇతరులతో పోల్చుకొని నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారండి ఎవరైనా? ఇతరులతో పోల్చుకొని నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్కి మీకు అలవాట్లేదు.
లేరు. నేను ఇంత గట్టిగా చెప్తానంటే ఉంటుంది అనుకొని ఆయన ఊగుటెత్తున్నాడండి. ఎవరు చెప్పండి? సొలొమోన్. సొలొమోన్ నాశనం కూడా కారణం ఏంటండి? ఇతర దేశాలు చూశాడండి. ఇతర దేశస్తుల యొక్క ఆ స్త్రీలను వివాహం చేసుకున్నాడండి. మొత్తం అతని లైఫ్ జీవితమే మార్చేసాడండి అది. అంతేనండి. అందుకే దేవుడు దుష్ట సాంగత్యం వద్దు, అన్యులతో నువ్వు ఇయ్యమందొద్దు, నువ్వు వద్దు అన్నాడండి. 3, ఎప్పుడైతే నిర్లక్ష్యం వచ్చి వాళ్ళు ఇతరులతో పోల్చుకునే స్థితికి వచ్చేసారు. 3, తమకు నచ్చిన జీవితమును కోరుకునేది, లేకపోతే నచ్చిన జీవితమును జీవించుట. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకున్నారో వారి జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టకుండా వారి జీవితాన్ని తమకు నచ్చినట్టుగా జీవించడం ప్రారంభించారు. వచ్చిన ప్రశ్న వేసుకుందాం. మన జీవితం మనకు నచ్చినట్టుగా మనం కోరుకున్నట్లుగా మలుచుకుంటే క్షేమమా? మన జీవితాన్ని అది దేవుడే ఇచ్చాడు. ఈ జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా దేవుడి చిత్తానికి అప్పగిస్తే బాగుంటుందా? అవా ఎవరు మాట్లాడలేదు చూసారండి. కానీ మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన జీవితాలు మన చేతిలోనే ఉన్నాయి. మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం, మనం కోరుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామని. అందుకే అన్ని సమస్యలండి. నీ చిత్తాన్ని దేవుని చేతికి అప్పగించి ఆయన చెప్పినట్టుగా నీ జీవితాన్ని మలుచు, ప్రశాంతంగా ఉంటుందండి, నెమ్మదిగా ఉంటుందండి. కానీ ఈ రోజున ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్య వచ్చింది. ఇద్దరి మధ్య సమస్య వచ్చింది. ఒకవేళ ఈ జీవితం దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని ఆయన అప్పగిస్తే ఆ జీవితాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తావు? అది ఎలా ప్రవర్తిస్తావు? సమాధానంగా ప్రవర్తిస్తావు. దేవుడు కోరుతుంది అది. సహించమని సహనం కలిగి బ్రతకమంటాడు. దేవుడు కోరుకున్నది అది. కానీ ఆ టైంలో మనమే ఉంటామండి. ఆ జీవితాన్ని ఆయనకు అప్పగించకుండా నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఈ సమస్యలు, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం అది, ప్రేమ లేకపోవడానికి గల కారణం అది, కలహాలతో బ్రతకటానికి కారణం అది, అశాంతితో బ్రతకటానికి కారణం అది. అది ఎవరికి అర్థం కావట్లేదండి. ఎప్పుడైతే తమకు నచ్చినట్టు జీవితాన్ని జీవించారో వాళ్ళ జీవితంలో ఏమేర్పడిందండి? ఆఖరికి విగ్రహారాధన ఏర్పడింది. ఇందాక ఒక కీర్తన చదివారు, 78వ కీర్తన. ఒకసారి చూడండి, 78వ కీర్తన. ఆరో ఒకటి వచనం. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించను. ఎవరినండి అప్పగించాడు? ఇశ్రాయేల్ అండి. ఇశ్రాయేల్ ఏమన్నాడండి? నా బలం. ఇశ్రాయేల్కి ఇచ్చిన బిరుదు ఏంటండి? భూషణం. భూషణం అంటే ఏంటమ్మా? హారం. అంత బిరుదు ఇచ్చాడండి ఇశ్రాయేల్కి. దేవుడు ఏమన్నాడండి?
నేను చెరకు అప్పగించేశాను, విరోధులకు అప్పగించేశాను. కారణం ఏంటంటే వారి జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఇతర దేశాలతో పోల్చుకొని వాటిని అనుసరించారు. దాన్ని బట్టి తమకు నచ్చిన జీవితాన్ని వాళ్ళు అలవర్చుకుంటూ వాళ్ళ జీవితంలో దేవుడు లేడంటే విగ్రహారాధన. అందుకే దేవుని యొక్క మహా కోపోద్రేకం ఇశ్రాయేలు మీద ఉన్నాయి. దానికి కారణం ఇదన్నమాట. ఈ స్థితిని దిగజారిపోయాడు. ఒకవేళ మన జీవితంలో భౌతిక ఆశీర్వాదాలు ఎవరిస్తారమ్మా? దేవుడే ఇస్తారు. కొన్నిసార్లు భౌతిక ఆశీర్వాదాలను బట్టి దేవునికి దూరమైపోయే పరిస్థితే వస్తే ఆ భౌతిక ఆశీర్వాదం ఇచ్చిన ఆయన ఏమంటాడు? ఎవరైనా సమాధానం చెప్పండి అమ్మా. ఒరే, నేను ఇచ్చిన ఈ ఆశీర్వాదం నిన్ను నాశనం చేస్తున్నాయిరా అని ఆశీర్వాదం తీసేసుకుంటే ఎవరూ మాట్లాడలేదు. ఇంకో భయంకరంగా చెప్పనా, ఓ వ్యక్తికి దేవుడు వివాహం చేశాడు అనుకుందాం. వివాహం ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశారు. ఈ వివాహం దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు వివాహం చేసుకోవడం బట్టి నమ్మిన నీవు, దేవుని నమ్మిన నీవు ఒకవేళ విగ్రహారాధిగా అయిపోతే ఎవరైనా సమాధానం చెప్పండి. అప్పుడు దేవుడు ఏమంటాడండి? నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు నాకు దూరం అయిపోవటానికి కాదు, ఆయన కోపోద్రేకానికి మనం కారణమైతే మనం ఏ భౌతిక ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడు. అంతేనా? ఇప్పుడు వీళ్ళు ద్రాక్ష తోటలో ఎవరిచ్చారండి? తోటలో పళ్ళరసం ఎవరిచ్చారండి? మలుపురాళ్ళతో పెట్టిన ఇల్లు ఎవరిచ్చాడండి? దేవుడే తీసేసాడు. ఇచ్చింది ఆయనే, తీసేసింది ఆయన. ఆయన ఎందుకు వాళ్ళు ఎందుకు తీసేయాలి? నువ్వెవరు అరగటానికి? మనం ఎవరు అరగటానికి? మనం ఎవరమండి? ఒక చిన్న అల్పమైన వస్తువుతో చూపించు, పోల్చి చెప్పండి. మనం ఎవరం? మట్టి కుండ, సారిపోయి ఉన్న మట్టి కుండ. ఆ మట్టి కుండ చేసే వ్యక్తి ఏమంటాడండి? నా ఇష్టం, అసలు నేను వస్తువుగా తయారు చేయగలను, అవసరమైన నాకు అక్కర్లేదంటే ఆ మట్టిలో పడేస్తాను. ఆయనకి అధికారం ఉంది, సృష్టిని దేవునికి అధికారం ఉంది. జాగ్రత్త. ఏం నేర్పిందండి? మన జీవితంలో దేవుని కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ, ఆయన సన్నిధిని కానీ నిర్లక్ష్యం చేయకూడదండి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా. రెండు, మనం ఇతరులతో పోల్చుకొని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. ఇతరులతో పోల్చుకోవద్దు. భార్యకు దూరంగా బతుకుతున్న వ్యక్తికి స్నేహితుడు వచ్చి ఏం చెప్పగలడు? అమ్మా, భార్యకు దూరంగా బ్రతుకుతున్న వ్యక్తికి స్నేహితుడు వచ్చి ఒక దేవుని అర్పణ వచ్చి ఏం చెప్పగలడు? అదే ఏం సలహా చెప్పగలడండి? ఏదైనా చెప్పగలరా? కాబట్టి ఇప్పుడు కూడా ఆడు అలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా ఉన్నారని పోల్చుకోవద్దు. కాస్త నెమ్మది పడి కాస్త ప్రశాంతంగా ఉండి దేవుని మీద ఆధారపడాలి మన జీవితాలు ఏదైనా కానీ. అప్పుడు మూడు, మనకు నచ్చిన జీవితాన్ని ఎప్పుడూ కోరుకోవద్దు. నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకోవద్దు. నీ జీవితాన్ని యెహోవా డిజైన్ చేసినట్లుగానే జీవించు. మనకు జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదండి, ఆ జీవితాన్ని డిజైన్ చేసింది ఎవరండి? దేవుడేనండి. అలాగే బ్రతుకు. నీ సొంతగా డిజైన్ చేసుకుంటే దాంట్లో నష్టం ఉందండి. అంతేనండి, అంతేనా? అలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. నీ జీవితాన్ని నువ్వు సొంతగా నిర్ణయం తీసుకోవద్దు. నీ జీవితాన్ని యెహోవా దేవునికి అప్పగించు. అంతే. ఒకవేళ అర్థం కాలేదు ప్రార్థన చేసుకో.
అత్యంత భయంకరమైనది ఏంటంటే విగ్రహారాధన. దానికి మనం లోను కాకూడదు, మన కుటుంబాన్ని లోన్ చేయకూడదు. మరొకరు దేవునికి కాకుండా వేరైపోవటానికి కారణం కాకూడదు. నువ్వు నాశనం అయిపో, అంతే తప్ప ఇంకొకరు నాశనం చేయదు. యరొబాము ఏం చేశాడండి, 2 దూడబొమ్మలు పెట్టి తాను పాపం చేయటమే కాకుండా ఇశ్రాయేలందరూ దూడబొమ్మకు పూజ చేసేటట్టు కారణం అయ్యాడండి. కాబట్టి ఇంకెవరైనా అలా చెప్తే నేనే నిర్లక్ష్యం చేస్తాను దేవుణ్ణి, ఈయన వచ్చాడు, నేను చెప్పాలి, బాబు నేను ఎలాగో దేవునికి దూరంగా బతుకుతున్నాను, నేను ఎలాగో సంఘానికి దూరంగా బతుకుతున్నాను, సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నాను, వాక్యానికి దూరంగా బతుకుతున్నాను, అలా నువ్వు చేసుకోవద్దని సలహా ఇవ్వాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని నేను పాడు చేయకూడదు. అది గుర్తుపెట్టుకో. ఇలాగా ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడండి? ఇప్పుడు అవి ఎవరో ఇశ్రాయేలు సంగతి మనకెందుకు చెప్పాడండి? యుగాంతం అందున్న మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. కాబట్టి జాగ్రత్తగా బతుకుతాం. ఇది ఆమోసు గ్రంథంలో ఉన్న సంగతి. ఆమోసు గ్రంథంలో అంకెలు ఉంటాయి. ఏంటండి? 8+3, 8+3, 3+5, 5+5. అదేంటంటే ఆమోసు. 8 దేశాలకి తీర్పులు, 3 ప్రసంగాలు, 5 దర్శనాలు, 5 వాగ్దానాలు. అలాగే అది ఆమోసు గ్రంథం.